హాయ్ హలో వెల్కమ్ టు సినీ సిగార్స్. హియర్ ఇస్ అవర్ రివ్యూ ఆన్ ద మూవీ డియర్ ఉమా. సో ఇక కథలోకి వెళ్తే ప్రాణాలు కాపాడే డాక్టర్ అవ్వాలనేది ఉమా కళ. అందుకోసం పల్లెటూరు నుంచి చదువుకోవడానికి నగరానికి వస్తుంది. అక్కడ ఆయుష్ మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతుంది. అలాగే దేవ్ అనే కుర్రాడు రాక్ స్టార్ అవ్వాలనే ప్రయత్నం చేస్తాడు. కానీ అతని ప్రయత్నాలు అన్ని ఫెయిల్ అవుతూ వస్తూ ఉంటాయి. దాంతో అతని కళ నెరవేరదు. చిన్న చిత్తగా అవకాశాల కోసం గడప గడపకు తిరుగుతూ ఉంటాడు. అలాంటి దేవికి ఓసారి ఉమా డైరీ దొరుకుతుంది. తనకు గాయమై హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తన జీవితం మారిందని, అప్పటి నుంచే ఉమా జీవితం ఆగిపోయిందని తెలుసుకుంటాడు. ఇంతకీ డైరీలో ఉన్న ఉమా ఎవరు, ఏం జరిగింది, ఉమా నేపథ్యం ఏమిటి, ఉమా ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తూ ఉండేది అనే ప్రశ్నలతో సతమతం అవుతూ ఉంటాడు దేవ్. ఇక ఉమా కోసం దేవ్ చేసిన పోరాటం ఏంటి, ఉమాతో దేవ్ ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు దారితీస్తుంది, ఈ కథలో దేవ్ అన్న సూర్య పాత్ర ఏంటి అన్నది సినిమా కథ. ఇక సినిమా ఎలా ఉందంటే, యంగ్ డైరెక్టర్ రాజేష్ దర్శకత్వంలో వచ్చిన డియర్ ఉమా మెడికల్ ఫీల్డ్లోని లోపాలను ఎత్తి చూపుతూ ఒక ముఖ్యమైన చిత్రాన్ని అందించింది. ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గుర్తు చేస్తూ సామాన్య ప్రేక్షకులకి కూడా అర్థమయ్యేలా కథను నడిపించారు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ముఖ్యంగా వైద్య రంగంలో జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో కథను రాసుకున్నారు. కరోనా సమయంలో హాస్పిటల్స్ ఏ విధంగా కమర్షియల్ గా ప్రవర్తించాయి, సమాజంలో జరిగిన గతంలో వచ్చిన సినిమాలను ప్రేరణగా తీసుకుని సమయూర్ రెడ్డి ఈ కథను రాసుకున్న విధానం బాగుంది. స్టోరీ ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకుంటుంది. అంతేకాదు చివరిలో ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. అది తెరపై చూడాల్సిందే. వైద్యులకు కనువిప్పు కలిగించారు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే రాజ్ తోట కెమెరా వర్క్ సహజంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన షార్ట్స్ మిస్ అయినట్టు కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే సినిమాకి ఒక బలంగా నిలిచింది. ముఖ్యంగా ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ ట్విస్టులు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాయి. అయితే క్లైమాక్స్ లోని ఎమోషనల్ సన్నివేశాలు కొందరికి కొంచెం అతిగా అనిపించవచ్చు. ఇక క్లైమాక్స్ లోని పాట సినిమా యొక్క మెసేజ్ ని స్పష్టంగా చెప్పినప్పటికీ, ఇకపోతే ప్రతి సినిమాకి సంగీతం బ్యాక్ బోన్. ఈ మూవీకి రథన్ సంగీతం సినిమా మూడుకి తగ్గట్లుగా ఉంది. అయితే కొన్ని చోట్ల మరింత మెరుగ్గా ఉంటే బాగుండేదని ఫీలింగ్ వచ్చింది. మొత్తానికి డియర్ ఉమా ఒక మంచి ప్రయత్నం. కానీ కొన్ని అంశాల్లో మరింత శ్రద్ధ పెడితే ఇది ఒక గొప్ప చిత్రంగా నిలిచేది. తొలి చిత్రమే అయినా సుమా చిత్ర ఆర్ట్స్ నిర్మాత సోమయార్ రెడ్డి గొప్ప కథను అందించడంలో సక్సెస్ అయ్యారు.